కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. చాలండి, స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒబేదెదోము గురించి మనందరం చాలాసార్లు విన్నాం కదా. ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉన్నందుకు ఒబేదెదోము యొక్క ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడని చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు మనం విన్నాం. హల్లెలూయా. మందసము అనగా, మందసం అంటే ఏంటండి? దేవుని వాక్యమే కదా. మందసం అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యం ఎవరింట్లో ఉందట? ఒబేదెదోము ఇంట్లో ఉన్నందుకు ఎన్ని రోజులు ఉందట? 3 నెలలు ఉన్నందుకు, 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో మందసం ఉన్నందుకు ఆ కుటుంబం ఏం చేయబడింది? ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజున ఒబేదెదోము ప్రాముఖ్యత నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒబేదెదోము ఇంట్లోనికి రావడానికి గల కారణం, ఒబేదెదోము ఇంట్లోనికి ఎలా వచ్చింది, అసలు ఎక్కడ ఆరంభమైంది అనేది కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. షిలోహు అని మనం ఒక పదాన్ని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఏం పదం? షిలోహు అని. హల్లెలూయా. షిలోహు అనగా నెమ్మది లేక విశ్రాంతి అని అర్థం. ఏ పదం అండది? షిలోహు. షిలోహు అనే పదానికి అర్థం ఏంటండి? నెమ్మది లేక విశ్రాంతి అని అర్థం. హల్లెలూయా. ఈ షిలోహు అనే ఒక స్థలం, అది ఒక ప్రాంతం. షిలోహు అనేది ఒక ప్రాంతం లేక ఒక స్థలం. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. షిలోహు అనగా ఒక ప్రాంతం, దాని అర్థం ఏంటంటే నెమ్మది లేక విశ్రాంతి అని అర్థం. ఆమేన్. అయితే ఇశ్రాయేలీలు కానానులోనికి వచ్చారు కదా. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసుకుంటే ఎక్కడికి వచ్చారు? కానానుకు వచ్చారు. ఇశ్రాయేలీలు ఎలా ప్రయాణం చేశారు? దేన్ని బేస్ చేసుకుని ప్రయాణం చేశారు? దేవుని మందసమే కదా. దేవుని మందసం ఆగినప్పుడు వాళ్ళందరూ ఆగారు. మేఘం, దేవుని మేఘం ఆగినప్పుడు వాళ్ళు ఆగారు. అది ప్రయాణం చేసినప్పుడు ప్రయాణం చేశారు. వాళ్లతో పాటుగా, ఇశ్రాయేలీలతో పాటుగా ఏం ప్రయాణం చేస్తుంది? మందసం. మందసము వారు ముందు, అంటే ఇశ్రాయేలీల ముందు ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. యాజకులు మందసాన్ని మోసుకుంటూ వస్తున్నారు. ఆమేన్. ఇశ్రాయేలీలు మందసాన్ని మోసుకుంటూ ఎందులో ప్రవేశించారు? కానానులో ప్రవేశించారు. కానానులో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా మందసాన్ని ఉంచినటువంటి స్థలం, కానానులో మందసాన్ని ఉంచినటువంటి స్థలమే షిలోహు. హల్లెలూయా. అంటే వారు కనానుకు ప్రవేశించిన తర్వాత, కనానులో అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదట ఏ స్థలములో మందసం ఉంచబడింది? షిలోహు అనే స్థలములో మందసం ఉంచబడింది. ఆమేన్, హల్లెలూయా. అయితే
ఈ మందసం షిలోహులో ఉన్నది గనుక, షిలోహులో మందసం ఉన్నది గనుక ఆ ప్రాంతానికి విలువ వచ్చింది. మనం చాలాసార్లు దేవుని మాటలు వింటాం, సమూయేలు గురించి వింటాం కదండి. సమూయేలు తల్లి ఎవరు? హన్నా. సమూయేలు తల్లి ఎవరు? హన్నా. హన్నా పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది. ఆమె షిలోహులో ఉన్న, ఎక్కడ? షిలోహులో ఉన్న మందిరానికి వచ్చి ఆమె ఏం చేస్తుంది? ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్, అక్కడున్న పరిస్థితి ఎలా ఉందంటే, అప్పుడు ఆ మందిరానికి యాజకుడు ఎవరు? ఏలి. వృద్ధుడు, బహుస్థూలకాయుడనుంది, యాజకత్వాన్ని చేస్తున్నాడు. ఎవరండి? ఏలి. వినాలి మాటలు. హల్లెలూయా. అక్కడ ఏం పని చేస్తున్నాడు ఆయన? ఎక్కడ పని చేస్తున్నాడు ఆయన? షిలోహులో. అయితే వాళ్ళ పిల్లల పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కుమారులు, వాళ్ళు దేవుని పరిశుద్ధమైన ఆహారాలు తినడం, అలాగే మందిరానికి వచ్చేటటువంటి స్త్రీలతో వ్యభిచరించడం, లేకపోతే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, అక్రమమైనటువంటి కార్యాలన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ? షిలోహులో. హల్లెలూయా. వీళ్ళ పిల్లలు, అంటే పాస్టర్ గారి పిల్లలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని ప్రజలందరికీ తెలుసు. వింటున్నారా? హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నారని? షిలోహులో పాస్టర్ గారి పిల్లలు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఇలాంటి దౌర్భాగ్యులని తెలుసు, కానీ ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారని తెలుసు. కానీ ప్రజలందరూ షిలోహుకొచ్చి ప్రార్థన చేయుట మాత్రం మానలేదు. హల్లెలూయా. ఏమండి? అక్కడికి రావడం మానలేదు, అక్కడికి వచ్చి బలులు అర్పించడం మానలేదు, ప్రార్థన చేసేవారు ప్రార్థించడం మానలేదు. అక్కడికి అనేక మంది ప్రజలు వచ్చారు. పాస్టర్ గారు పిల్లలు సరిగా లేకపోయినా అక్కడకు వెళ్తే ఏం చూడ్డానికి వెళ్ళాలి అనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడికి ప్రజలు మాత్రం ఆగలేదు. హల్లెలూయా. ఎందుకు ఆగలేదు? ప్రజలు ఎందుకు వస్తున్నారు ఆ ప్రాంతానికి? ఎందుకు వస్తున్నారు అని అంటే, అక్కడ మందసం ఉంది కాబట్టి. హల్లెలూయా. ఏముంది? మందసం ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి. షిలోహులో మందిరం ఉంది కాబట్టి, ఆ మందిరం అంటే మందసం ఉంది కాబట్టి, మందసం అనగా వాక్యం, మందసం ఉంది కనుక అక్కడ పరిస్థితులు బాగోలేకపోయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడికి ప్రార్థన చేయడానికి వచ్చేవారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందంటారా? అంటే ప్రజలందరూ దేనికోసం వస్తున్నారు అక్కడికి? మందసం, వాక్యం ఉంది అని. దేవుని సన్నిధి. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఆ ప్రజలందరూ అక్కడికి రావడం ఆగిపోలేదు. ఆమేన్. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడికి ప్రజలు వెళ్ళాలి. దేవుని సన్నిధి, ఆ అనుభవం ఎక్కడ దొరికితే అక్కడికి మనం వెళ్ళాలా. ఆమేన్. హల్లెలూయా. అంటే సన్నిధి అని అంటే కట్టడం కాదు. దేవుని సన్నిధి అని అంటే అక్కడ ఆరాధన జరగాలి, అక్కడ వాక్యం వినబడాలా, అక్కడ దహన ధూపము వేయబడాలా, అలాంటి యాజక ధర్మం జరగాల, దేవుని ప్రసన్నత అక్కడ ఉండాలి. దేవుని ప్రసన్నత ఎక్కడైతే ఉన్నదో అక్కడికి ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా మందసాన్ని పెట్టినటువంటి స్థలమే షిలోహు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు షిలోహులో ఏముందంటారు? మందసముంది, వాక్యము ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 18:31. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను
వారు మీకా చేయించిన ప్రతిభను నిలుపుకొని ఉండిరి. స్తోత్రం, హల్లెలూయా. అంటే షిలోహులో ఏమున్నదని చెబుతున్నారు అక్కడ వాక్యం. షిలోహులో మందిరము అంటే దేవుని మందసము ఉన్నంత కాలం. 1 సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనం. 1:9. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర నున్న కూర్చుని ఉండెను. హల్లెలూయా. చాలండి. ఏముందట అక్కడ షిలోహులో? షిలోహులో ఏముంది? దేవుని మందసం. 24వ వచనం. 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు చిన్నవాడుగా ఉన్నప్పుడు, సమూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను పిండిని తీసుకొని షిలోహులోనున్న మందిరమునకు వచ్చెను. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారట అంటే షిలోహులో ఏమున్నది? మందసం ఉన్నది. ఇశ్రాయేలీలందరూ ఎక్కడికి వస్తారు? షిలోహులోనికి వస్తారు. ఎందుకనంటే అక్కడ దేవుని మందసము ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలందరి దగ్గర ఏమున్నదన్నమాట? మందసం ఉంది, దేవుని సన్నిధి ఉంది, దేవుని వాక్యము ఉంది. కాబట్టి ప్రజలందరూ అక్కడికి వస్తారు. హల్లెలూయా. ఒక రోజున ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసం ఇది బాగా ప్రాచుర్యం అయిపోయింది, పేరు గాంచిపోయింది. ఏ ప్రాంతం? షిలోహు ప్రాంతం. అందరికీ ప్రాచుర్యం అయిపోయింది, గొప్పగా ఏర్పడ్డది. ఒక రోజున ఇశ్రాయేలీలకు యుద్ధం ఏర్పడ్డది. యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ మందసం ఏం చేయబడ్డదట? ఫిలిష్తీయులు దానిని తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ మందసాన్ని ఏం చేశారు? తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఏలీ కుమారులు మందసం ఉంది కదా, మందసం ఉంటే మనం అందరం ఏమవుతాం? గెలుస్తాము అని మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయినా కూడా వాళ్ళు గెలవలేదు. గెలవకపోయేసరికి వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు ఆ మందసాన్ని తీసుకొని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మనము మన యొద్ద ఉంచుకుందాము రండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ వచనాలు మనకి చాలు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు విందాం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరి దగ్గర ఉందని మొట్టమొదటి చదువుకున్నాం? మందసం ఓబేదేదోము యొక్క ఇంట్లో దేవుని మందసం ఉన్నది. ఎన్ని రోజులు ఉన్నది? 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంట్లో దేవుని మందసము ఉన్నది. అంతకు ముందు ఆ మందసం ఎవరి దగ్గర ఉండేది? ఇశ్రాయేలీల దగ్గర షిలోహులో దేవుని యొక్క మందసం ఉంచబడింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ మందసాన్ని? ఇశ్రాయేలీల ప్రయాణంలో మోషే ద్వారా దేవుడు ఆ ప్రయాణ భాగంలో ఆ మందసాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ మందసాన్ని మోసుకుంటూ యాజకులు ప్రయాణం చేశారు. ఆ యాజకులు మందసాన్ని మోస్తుంటే వెనకాల ఇశ్రాయేలీలందరూ ప్రయాణం చేశారు. హల్లెలూయా. కానానులోనికి వచ్చిన తర్వాత ఆ మందసం ఎక్కడ ఉంచబడ్డది? షిలోహులో ఉంచబడ్డది. అది ప్రత్యేకమైనటువంటి స్థలంగా భావించబడ్డది. ఆ మందసం ఉన్న కారణం చేత షిలోహుకు ఒక గొప్ప ఆధిక్యత
ఏర్పడ్డది. ఆమేన్, హల్లెలూయా. అయితే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసం ఇప్పుడు యుద్ధము ద్వారా ఇశ్రాయేలీలు ఓడిపోవట కారణం చేత ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి దేవుని మందసం తీసుకొని పోబడిన కాలం మొదలుకొని ఒబేదెదోము యొక్క ఇంట్లోనికి ఆ మందసం చేర్చబడేసరికి మధ్యలో 20 సంవత్సరాలు గడిచిపోయిందట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? అంటే ఫిలిష్తీయులు దేవుని మందసం షిలోహులో నుంచి తీసుకుని వెళ్ళిపోయిన కాలం దగ్గర నుంచి ఒబేదెదోము ఇంట్లోనికి చేర్చబడ్డది కదా, అప్పటి వరకు మధ్యలో ఎంత కాలం? 20 సంవత్సరాలు. హల్లెలూయా. ఈ 20 సంవత్సరాలు 3-4 స్థలాల్లోనికి ఈ మందసం మార్చబడ్డది. ఆమేన్. ఎందుకు చెబుతున్నానంటే ఫిలిష్తీయుల మధ్యలోనికి ఏం వెళ్ళింది? మందసం వెళ్ళింది. తర్వాత ఎప్పుడైతే ఫిలిష్తీయుల స్థలములోనికి దేవుని మందసం వెళ్ళిందో ఆ మందసాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారంటే వాళ్ళు ఒక దాగోను అని ఒక దేవత గుడిలో మందసాన్ని వాళ్ళు పెట్టారట. హల్లెలూయా. ఎక్కడ పెట్టారంటే వాళ్ళు, వినండి, చాలా చక్కని మాటలు ఇవి. హల్లెలూయా. మందసము యొక్క విలువ, మందసము యొక్క ప్రాధాన్యత. అంతకు ముందు ఎక్కడుండేది మందసం? ఇశ్రాయేలీలతో ఉండేది, ఇశ్రాయేలీల ప్రాంతంలో ఉండేది. వారి యొక్క అపవిత్ర కారణము చేత, పాపము చేత ఎక్కడికి తీసుకొని పోబడ్డది? ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకొని పోబడ్డది. ఫిలిష్తీయులు దానిని ఎక్కడుంచారు? ఎన్ని సంవత్సరాలు ఉందట మధ్యలో? 20 సంవత్సరాలు. హల్లెలూయా. ఒబేదెదోము దగ్గర ఎన్నాళ్ళు ఉంది? ఓన్లీ 3 months, కేవలం 3 నెలలు. హల్లెలూయా. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. అయితే ఫిలిష్తీయుల దగ్గర ఉన్నప్పుడు దేవుని మందసం దాదాపుగా ఆయా ప్రాంతాల్లో 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి? ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి? మొట్టమొదటిగా ఫిలిష్తీయులు తీసుకెళ్లి ఎక్కడ పెట్టారట? దాగోను గుడిలో పెట్టారట. ఆమేన్. ఒక గుడి ఉందంటే దానికి ఒక విగ్రహం ఉంటది కదా, విగ్రహం ఉంటది కదా, తప్పనిసరిగా ఒక విగ్రహం అయితే ఉంటది. ఎప్పుడైతే ఆ రాత్రి సమయంలో ఆ మందసాన్ని ఆ గుడిలో పెట్టారో ఉదయమున ఫిలిష్తీయులు వచ్చి చూసేసరికి ఆ దాగోను, ఆ దేవత విగ్రహం ఆ మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండడం చూశారంట. హల్లెలూయా. చదువుదాం, ఆ మాటలు చదువుదాం మనకు అర్థం కావడం కోసం. 5వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో, దాగోను ఎదుట, స్తోత్రం, హల్లెలూయా, ఎక్కడ ఉంచారట? దాగోను గుడిలోనికి తీసుకొచ్చారట. దాగోను ఎదుట ఏముంది? ఇప్పుడు మందసం ఉంది. హల్లెలూయా. మందసం అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఎవరు? దేవుడే. అంటే ప్రభువుని తీసుకొచ్చి, ప్రభు సన్నిధిని తీసుకొచ్చి ఫిలిష్తీయులు ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో, దాగోను ఎదురుగా నిలవబెట్టారు. ఆమేన్. ఈ రోజున ఈ వాక్యాన్ని చాలా మంది ఎప్పుడు ఏ స్థలంలో ఎలా ఉంచాలో చాలా మందికి తెలియదు. చాలా మందికి ఈ వాక్యాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలియదు. అంటే మంచం కిందో కించం కిందో పెట్టొద్దు అని నేను అనట్లేదు, కానీ ఆ బాహ్యంగా కనబడే స్థితిగతుల గురించి మాట్లాడట్లేదు, కానీ ఎక్కడున్నా వాక్యం విలువైందే. హల్లెలూయా, హల్లెలూయా. కిందున్న విలువైందే, మధ్యలో ఉన్న విలువైందే, పైనున్న వాక్యం వాక్యమే. హల్లెలూయా. అయితే ఆ వాక్యాన్ని, ఆ వాక్య భాగాల్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు కదండి. కొన్నిసార్లు అంటారు ముత్యములను పందులు ఎదుట, మంచి మాటలు మూర్ఖుల దగ్గర చెప్పడం అనవసరం. కొంతమందికి మంచి మాటలు చెప్పకూడదు కదా.
కొంతమందికి మంచి బుద్ధి కలిగిన మాటలు చెప్పకూడదు. కుక్కలకు పరిశుద్ధమైనది పెట్టకూడదంట. కుక్కలకు ఏం పెట్టకూడదట? పరిశుద్ధమైనది, శ్రేష్టమైనది పెట్టకూడదంట. పెడితే ఏం చేస్తుంది? హల్లెలూయా, తిన్నంత తింటది, తొక్కుతుంది, కక్కేస్తుంది కూడా కదా. దానికి జీర్ణించుకోక ఏం చేస్తుంది? అందుకే దేవుని మాటలు ఎలాంటివంటే పరిశుద్ధమైనవి. దేవుని మాటలు ఎలాంటివంటే ముత్యాలు లాంటివి. ఎలాంటివి? ముత్యాలు. హల్లెలూయా, ముత్యము వంటిది. ఇవి అందరికీ కూడా చెప్పడం మంచిది కాదు. ఎవరైతే లోబడతారో, ఎవరైతే వింటారో వాళ్ళకే చెప్పాలా. మూర్ఖంగా తిరుగుబాటు చేసేటోళ్లకు, వ్యతిరేకించేటోళ్లకు చెప్పి వాక్యము యొక్క ప్రాధాన్యత తగ్గించకూడదు. హల్లెలూయా. అనవసరంగా కొంతమందికి సలహా కూడా ఇవ్వకూడదు. అంత మంచిది కాదు కదండి. మంచి చెప్తే కూడా ఈ రోజులు ఎలాంటి మంచి సలహా చెబుదామంటే వినరు కదా. మనకే తిరుగుబాటు చేస్తారు. మంచి మాటలు చెప్తామంటే మనకే ఎదురు చెప్తారు. నీవేంటి నాకు చెప్పేది అన్నట్టుగా మాట్లాడతారు. అందుకని కొన్ని మంచి మాటలు అందరికీ చెప్పేవి అంత మంచిది కూడా కాదు. హల్లెలూయా. అందుకే మనం మంచిని స్వీకరించేటట్టుగా ఉండాలా. ఎలా ఉండాలా? మంచి మాటలు అంగీకరించేటట్టుగా ఉండాలి. మంచి మాటలు స్వీకరించేటట్టుగా ఉండాలి. ఎవరైనా మంచి చెబుతున్నారు అనుకోండి, వినాలా, కోపం తెచ్చుకోకూడదు. ఆమేన్. అర్థమవుతుంది అంటారా? మంచి మాట ఎవరైనా చెప్పారనుకోండి, అది మంచిది, బాగుపడే మాట అనుకోండి, వెంటనే ఆ మాటకి ఏం చేయాలి? వినాలి, లోబడాల. దానికి వ్యతిరేకం చెప్పకూడదు. నాకంతా తెలుసు అన్నట్టు ఇంకో మాట ఎక్స్ట్రా చెప్పకూడదు. ఒకటి నేను మంచి చెప్దామని పోతే 10 చెప్తారు అవతలోడు. అలాంటప్పుడు చెప్పబుద్ధి అవుతుందా? చెప్పినప్పుడు వినాలి. అవును కదా, విని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల, అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో 10 జమ చేసి అవతల నుంచి చెప్పడం మొదలెట్టారు అనుకోండి, చెప్పబుద్ధి కాదు, నోరు విప్పబుద్ధి కాదు కదా. హల్లెలూయా. అందుకని నోరు మూసుకొని ఉండడమే కొంతమంది దగ్గర మంచిది. ఏం చెప్పకుండా ఉండడమే మంచిది. హల్లెలూయా. మందసం ఎక్కడికి వచ్చిందట? ఎక్కడికి వచ్చిందండి? ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నంత కాలం మందసం ఎంతమంది వచ్చేవారు మందసం దగ్గరికి? ఎంత గొప్ప వైభవం ఉండేది. షిలోహుకు విలువ వచ్చిందంటే కారణం మందసమే కదా. అంత ప్రాధాన్యత ఆ ప్రాంతానికి పెరిగిందంటే కారణం మందసమే కదా. మరి అలాంటి మందసం, విలువైన మందసం, అమూల్యమైన ముత్యములు లాంటి మందసం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దాగోను గుడిలోనికి వచ్చింది. దాగోను ముందర విగ్రహం ముందు పెట్టబడ్డది. హల్లెలూయా. వాక్యం ఎక్కడున్నా శక్తివంతమైందే, ఎక్కడున్నా బలమైందే వాక్యం. ఎక్కడున్నా వాక్యం యొక్క పరువేమి పోదు. హల్లెలూయా. నేను వెళ్ళి కళ్ళు కాంపౌండ్ లో కూర్చున్నంత మాత్రం నా విలువ పోదు. హల్లెలూయా. అంటే కూర్చోం గాని అలా అంటున్నాం. హల్లెలూయా. మనం వెళ్ళి పత్తట అడేటోళ్ళ దగ్గర కూర్చున్నంత మాత్రం మన విలువ పోదు. మన స్థితి ఏంటో, మన స్థానం ఏంటో ఆ ప్రభువుకు తెలుసు, మనకు తెలుసు. మనల్ని చూస్తున్న వాళ్ళకి మన సాక్ష్యం నిలబెట్టుకున్నంత కాలం మనకు ఎలాంటి డోకా లేదు. హల్లెలూయా. మనం ఎక్కడున్నా మన స్థానం మనకి దక్కుతుందండి. ఆమేన్. అంత ప్రత్యేకపరిచాడు దేవుడు మనల్ని. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది మందసం? దాగోను విగ్రహం దగ్గరకు వచ్చింది. తెల్లవారు వచ్చి చూసేసరికి, చదువుదామండి. అయితే మరునాడు అంటే తెల్లారి అష్టోదు వారు ప్రాతం అంటే తెల్లవారుజామున లేవగా, ఇదిగో దాగోను మందసము ఎదుట నేలను. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉందట? రానున్న దినాల్లో, వచ్చే కాలంలో ప్రతి మోకాలు ఆయన నామమున వంగాల, ప్రతి నాలుక ఆయన పేరు ప్రకటించాల. హల్లెలూయా. నేను మాట్లాడను యేసుప్రభు గురించి అంటే కుదరదు, నేను వంగునంటే కుదరదు. రానున్న దినాల్లో ప్రతి మోకాలు వంగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు విగ్రహం ఏం చేయబడ్డదట? బోర్ల పడ్డది. అంటే ముక్కలు అయిపోయిందని కాదు, ముక్కలు అయిపోయింది,
అమాంతం కింద పడిపోయింది, అది మొత్తం బూడిద అయిపోయిందని కాదు. అది ఏం చేయబడ్డది అంటే మనం అనుకోవాలి, ఎలా ఉన్న విగ్రహం అలా మెల్లగా సాష్టాంగపడ్డది అనుకోవాలా. హల్లెలూయా. ఒకవేళ దబ్బని పడితే ఇరిగిపోయి ఉండేదేమో, దబ్బని పడితే పగిలిపోయి ఇరిగిపోయి ఉండేది. కానీ అది ఏమాత్రమున ఆకారము దెబ్బతినలేదని అంటే ఆ విగ్రహము మెల్లగా ఎవరి దగ్గర సాష్టాంగపడ్డది? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. చెప్తే గాని మనకి ఊపు రాదు కదా. హల్లెలూయా. చప్పట్లు కొట్టుండి అంటేనే కొడతారు. హల్లెలూయా చెప్పండి అంటేనే, అందరూ ఆమేన్ అనండి అంటేనే. ఆ ఫారినర్స్ లో మనం వెళ్ళలేదు కానీ టీవీల్లో చూస్తాం కదా. ఫారినర్స్, ఇతర దేశాల వాళ్ళు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మాటకు ఉంటుందండి, వాళ్ళ లొల్లి ఎక్కువ ఉంటుంది. ఒక మంచి మాట వచ్చిందంటే ఆమేన్ అంటారు, స్తోత్రం అంటారు, హల్లెలూయా అంటారు. ఒక మంచి మాట వినబడితే చాలు హల్లెలూయా. మన ఇండియాలో మాత్రం ఆమేన్ చెప్పండి అనాలి పాస్టర్, ఇప్పుడు అందరు చప్పలు కొట్టండి అనాలి. అది అలవాటు అయిపోయింది మనకి. హల్లెలూయా. డబ్బులు బండి లేక ఏదైనా ఒక అద్భుతమైన విషయం తెలిసినప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు మన లోపల ఏం రావాలా? ఆ స్పర్శ రావాలా, ఆ ప్రోత్సాహం రావాలి. హల్లెలూయా. పొద్దునొచ్చి చూసేసరికి ఆ విగ్రహం ఏం చేయబడ్డది? బోర్ల పడ్డది. అరే మందసం ముందు ఈ బొమ్మ బోర్ల పడ్డదని వాళ్ళు వచ్చి మెల్లగా ఏం చేశారు దాన్ని మళ్ళా కనుక వారు దాగోనును లేవనెత్తి మరలా దానిని స్థానంలో మళ్ళా పెట్టారంటే ఎక్కడ ఉన్నది అక్కడ. ఇది కుదరదు, మందసం ముందు ఇది సాష్టాంగ బోర్లో పడడం ఏంటి, ఇది కుదరదని మళ్ళా బొమ్మను తీసుకొచ్చి ఎక్కడున్నది అక్కడ మళ్ళా పెట్టారంట. మళ్ళా పొద్దున వచ్చేసరికి మళ్ళా ఎలా ఉందట? స్తోత్రం. హల్లెలూయా. ఆ మరునాడు ఉదయమునే లేవగా దాగోను మందసం ఎదుట మళ్ళా బోర్ల పడి ఆమేన్ ఆమేన్. పుతోను దయ్యం పట్టిన దయ్యం ఏం చెబుతుందండి? ఆ దయ్యం ఏం చెప్తుంది? వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు, వీరు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు. దయ్యం చెప్తుంది వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళ రక్షణ మార్గం చెబుతున్నారని. దయ్యాలు ఒప్పుకుంటున్నాయంట, విగ్రహాలు సాష్టాంగ పడుతున్నాయట. దయ్యాలన్నిటికీ తెలిసేసు ప్రభు దేవుడని, దేవతలన్నిటికీ తెలిసేసు ప్రభు దేవుడని. ఈ రోజున పూజింపబడుతున్న అందరికీ తెలుసు, ఆ దేవుళ్ళకు తెలిసేసు ప్రభు నిజమైన దేవుడని. కానీ ప్రజలకు మాత్రం తెలియట్లేదు. ప్రజలే తెలుసుకోలేకపోతున్నారు, ప్రజలే దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. హల్లెలూయా. మందసం ఎక్కడుంది? గుడిలో ఉంది. అక్కడ ఏం పడుతున్నది? మరి అదే పని ఫిలిష్తీయులు చేయొచ్చు కదా. వీళ్ళు ఎవరండి? ఆ ప్రాంతం ఏమంటున్నారు సార్? అష్టోదు. హల్లెలూయా. ఎవరైనా మర్చిపోతాం కదా. హల్లెలూయా. అష్టోదు వాళ్ళు పని చేయొచ్చు కదా. అరే మా దేవతనే సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదు? ఇది ఎందులో ఏదో మహిమ ఉందని వీళ్ళు సాష్టాంగ పడితే సమస్య లేదు. అక్కడ ఆ ప్రాంతం దీవించబడుతుండే, ఆ ప్రాంతంలో ఉన్న వాసులు అందరూ దీవించబడేవాళ్ళు, ఆ ప్రాంతానికి విలువ వచ్చేస్తుండే. కానీ అరే దేవుడే మొక్కుతున్నాడు, మా దేవుడే మొక్కుతున్నాడు, మేము ఎందుకు మొక్కకూడదని వీళ్ళు సాష్టాంగా పడలేకపోయారు, దేవునికి మొక్కలేకపోయారు, మందసానికి లోబడలేకపోయారు. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా నాశనం ప్రారంభమైంది, గడ్డలు ప్రారంభమైనాయి, నానా రకాలైన అనారోగ్యాలు ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. కారణం ఏంటంటే అక్కడ మందసం ఉన్నందుకు నాశనం కలగట్లేదు. ఏమండి? మందసం ఉన్నందుకు వాళ్ళకి నష్టం కాదు. అక్కడ మందసం అక్కడ ఉన్నందుకు వాళ్ళకి రోగాలు కాదు. మందసం ఉన్నందు కాబట్టి అక్కడ నాశనం రావట్లేదు. కారణం ఏంటంటే అక్కడ ఒక దేవత బోర్ల పడుతుంది, కానీ ఈ మనుషులు ఆ మందసానికి బోర్ల పడట్లేదు, ఆ మందసానికి మొక్కట్లేదు, సాష్టాంగ నమస్కారం చేయట్లేదు. మందసానికి రావాల్సిన మహిమను వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ ప్రాంతం నాశనానికి తోవ తీస్తుంది.
అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. 7:1 అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందు ఇంట చేర్చి కాపాడుటకై కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ షిలోహులో నుంచి మరలా ఇక్కడికి చేర్చబడడానికి మధ్యలో ఎంతకాలం ఉందంటండి? హల్లెలూయా. మందసం ఎన్ని రోజులు ఉంది? టైం ఎంత అయింది సార్? టైం ఏం కాదు 10 నిమిషాలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాం మనం ఇప్పుడు? అక్కడ ఓబేదెదోము ఇంట్లో ఎన్నాళ్ళు ఉంది? 3 నెలలు. మరి ఇక్కడ ఫిలిస్తీయులు దాగోనులో, ఆస్టోదులో, ఆ తర్వాత కిర్యత్యారీములో, ఈ ప్రాంతాలన్నిటిలో ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 నెలలు ఉన్న వ్యక్తి అలా దీవించబడినప్పుడు 20 సంవత్సరాలు మందసం ఉంటే వాళ్ళు ఎందుకు దీవించబడలేదు? అది ప్రశ్న. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు మందసం ఆ ప్రాంతంలో ఉంది. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు మందసం ఉంటే అక్కడ దీవించబడాలి కదా. కేవలం 3 నెలలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అభివృద్ధి చెందిపోయాడు, గొప్పోడైపోయాడు. మరి 20 సంవత్సరాలు ఉన్న మందసం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎందుకు ఆశీర్వాదం లేదు? ఎందుకు దీవెన లేదు? అక్కడ ఎందుకు రోగాలు ఉన్నాయి? దీవెన కాకపోగా వాళ్ళకు శాపం ఎందుకు మిగిలింది? కారణం ఏంటంటే మందసానికి ఇచ్చే విలువ వాళ్ళు ఇవ్వలేదు. మందసానికి లోబడే విధంగా వాళ్ళు మందసానికి లోబడలేదు. హల్లెలూయా. మందసం అంటే మరొకసారి చెబుతున్నాను, దేవుని సన్నిధి. హల్లెలూయా, దేవుని వాక్యము. ఆమేన్. దేవతల అటువంటిది ఆ మందసానికి బోర్ల పడి నమస్కారాలు చేస్తుంటే, పశువులు అటువంటిది బెదిరిపోయి పరిగెత్తుతుంటే అన్నీ వణుకుతున్నాయి, కానీ ఈ మనుషులు మాత్రం మందసానికి వణకట్లేదు, సన్నిధికి వణకట్లేదు, వాక్యానికి వణకట్లేదు. అందుకే 20 సంవత్సరాలు అక్కడున్న ఆ ప్రాంతస్తులకు సమాధానం లేదు, నెమ్మది. మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమర్థమైందంటారు? ఆమేన్. మరి అదే ప్రభావం షిలోహులో ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డారే. షిలోహులో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళందరి కోరికలు తీర్చబడ్డాయి కదా. ఎంతో మంది వచ్చి మొక్కుకుంటే వాళ్ళ కోరికలన్నీ తీర్చబడ్డాయి కదా. మరి స్థలం మారినప్పుడు మందసం యొక్క ప్రభావం వెళ్ళిపోయిందా? మందసం యొక్క శక్తి లేదా అక్కడ? మందసానికి ఏమన్నా పవర్ తగ్గిపోయిందా? ఏమండి? హల్లెలూయా. ఈ రోజున మందసాలు ఉంటే ఉపయోగం లేదు కదా. మనిషికో ఒక బైబిల్ ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఈ మాటకి ఎవరైతే లోబడతారో అక్కడ ఈ మాట ప్రభావం ఆ ఇంట్లో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకి ఎవరైతే లోబడతారో, విలువ ఇస్తారో, ఈ మాటకి ఎవరైతే సాష్టాంగ పడతారో ఆ ఇంట్లో ఈ మాట ప్రభావం ఉంటది. హల్లెలూయా. ఈ మాటను లెక్క చేయకుండా, ఈ మాటకిచ్చే విలువ ఇవ్వకుండా ఉంటే దాని ప్రభావం కూడా ఉంటది. ఆమేన్. ఉంటదంటారా? ఉన్నదా? లేదండి. అక్కడ ఉన్నదా? మీరు చదవండి తర్వాత. ఇప్పుడు చదివే టైం కాదు, కానీ ఆ ఊర్లో గడ్డలు వచ్చినాయి అంట, మనుషులకు రోగాలు వచ్చినాయి అంట, ఎంతో మంది చచ్చిపోతున్నారట. ఆ ప్రాంతంలో సమాధానం లేదంట, ఏడిపే ఉన్నదట, సమాధానం లేకుండా పోయిందట. హల్లెలూయా. మందసము ఆ ప్రాంతంలో ఉన్నందుకు వాళ్ళకి నెమ్మది లేదు, మందసం లేనందుకు ఇశ్రాయేలీలకు ఇక్కడ నెమ్మది లేదు. అప్పుడు ఇశ్రాయేలీలు గమనించారు, అయ్యో మన జీవితాలను ఆశీర్వదించే మందసం అక్కడికి
వెళ్ళిపోయింది కదా, ఆ మందసం మన దగ్గర ఉంటేనే మంచిది అని ఇప్పుడు దేనికోసం ఏడవడం మొదలెట్టారు? మందసం కోసం ఇశ్రాయేలీలందరూ ఏడవడం మొదలెట్టారు. హల్లెలూయా. అయ్యో ప్రభువా, మందసం ఇప్పుడు మాకు కావాలి. అప్పుడు దావీదు ఆ మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న సమస్య వచ్చేసరికి అది మధ్యలో ఆగిపోయింది. ఎక్కడ? ఓబేదేదోము ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. ఎద్దులు బండి కూలిపోవడం, ఒక ఆయన పట్టుకోవడం, ఒక ఆయన అక్కడ చచ్చిపోవడం, ఇదంతా చూసి మళ్ళా భయపడి ఎక్కడికి వచ్చేసారు? ఆ మందసం ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? ఆమేన్, హల్లెలూయా. అంటే యోగ్యుడైన ఇంట్లోనికి ఆ మందసం, అంటే మందసం ఓబేదెదోము ఇంట్లోనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఓబేదెదోము ఏం చేస్తున్నాడట? ఇప్పుడు బోర్ల పడుతున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఓబేదెదోము ఇప్పుడు మందసానికి బోర్ల పడుతున్నాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ప్రతిదినం మందసమునకు ఏ మర్యాద చేయాలో ఆ మర్యాద, ఎంత భయపడాలో అంత భయపడుతున్నాడు, ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదం, ఇశ్రాయేలీలో ఉన్న ఆశీర్వాదం అంతా, ఆ మందసంలో ఉన్న ప్రభావం అంతా ఎక్కడ నిండిపోయింది? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఓబేదెదోము ఇంట్లోనికి ఆ ప్రభావం అంతా నిండిపోయిందండి. ఇప్పుడు ఓబేదెదోము ఇంట్లో రోగాలు, కష్టాలు, ఏడుపులు లేవు, పేదరికం లేదు. ఇప్పుడు ఆయన దానికి మందసమునకు సాష్టాంగపడ్డాడు, విలువిచ్చాడు, ఆ మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చాడో, ఈ రోజు నీ మాటల ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మందసం ఎక్కడున్నా శక్తివంతమైందే, అంటే వాక్యం ఎక్కడున్నా విలువైందే. అది మనం వినియోగించుకోకపోతే, ఆ వాక్యానికి విలువ ఇవ్వకపోతే ఒక రోజున ఏడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అయ్యో, దొరికినప్పుడు మేము ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోయామని ఏడవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, దెయ్యాలు వాక్యానికి భయపడుతున్నాయి. ఆమేన్. ఒప్పుకుంటారా? దెయ్యాలు యేసు ప్రభువుకు భయపడుతున్నాయి, వణుకుతున్నాయి. ఇది దానికి నిదర్శనం ఆ బొమ్మ అక్కడ బోర్ల పడడమే. హల్లెలూయా. ఎంత అద్భుతమో అది, అప్పుడన్నా తెలుసుకోవాలా. ఆ దెయ్యాలు వచ్చి, అయ్యా మేము ఇక్కడ ఉండం, మాతో నీకు ఏం పని అయ్యా, దయచేసి మమ్మల్ని, దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ దెయ్యాలన్నీ ఒప్పుకుంటున్నాయి యేసు ప్రభు అని. హల్లెలూయా. ఈ రోజున మనం మాత్రం ఈ దెయ్యాల కంటే ఘోరం అయిపోయినాం. మనం దెయ్యాలే నయం మనకంటే. ఈ రోజున ఎవరైతే ప్రభు సన్నిధిని వదిలిపెడుతున్నారో, ప్రభు సన్నిధిని సరిగా జాగ్రత్తగా విలువ ఇవ్వట్లేదో, ఆయన వాక్యానికి సరిగా ప్రాధాన్యత ఇవ్వట్లేదో, వాళ్ళకంటే దెయ్యాలే నయం. ఆమేన్. ఒప్పుకుంటారా? కాదు. హల్లెలూయా. ఒప్పుకుంటామా? ఒప్పుకోరు. హల్లెలూయా. అయ్యో, మేమెందుకు ప్రతిరోజు మా వాక్యం వింటున్నాం, మేము ప్రతిరోజు వచ్చి మమ్మల్ని అంత మాట ఎందుకు అంటారు? మీకెందుకంటే నేను. హల్లెలూయా. అది ఎవరికన్నాలో, నాకు వర్తిస్తే నాకే తగులుతుంది, మీకు వర్తిస్తే ఎవరికి తగలాలి వాళ్ళకి అది తగిలితే చాలు. హల్లెలూయా. ఎప్పుడు ఏ మాట ఎవరికి తగలాలో వాళ్ళకి తగలాల. ఏంటో ఇప్పుడు నాకంటే దెయ్యాలే నయం అనుకుని బతుకుదామా? అరే దెయ్యాలు ఎక్కడ, నేను ఎక్కడ? ఇప్పుడైనా మందసానికి వాక్యానికి విలువ ఇవ్వాలని, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తామా? హల్లెలూయా. ఇది ఎన్ని రోజులున్నా మన దగ్గర ఉపయోగం లేదండి. 20 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదం లేదు, పోగా నష్టమే కలిగింది. కేవలం 3 నెలలు, కేవలం 3 నెలలు, 3 నెలలు ఉంది ఆ ఇంట్లో, ఆయన గొప్పోడైపోయాడట. ఆ మందసం ఉన్న కారణం చేత ఆయన దీవించబడ్డాడు. ఆయన ఇంటి వారందరూ ఈ రోజున ఈ మాటకు విలువిచ్చి దీవించబడుదుముగాక, ఈ మాటకు సాష్టాంగపడుదుముగాక, ఆయన సన్నిధిని సంపూర్ణంగా అనుభవించుదుముగాక. ఆనాడు ఓబేదెదోము ఇంట్లో పొందుకున్న దీవెనల ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో సమృద్ధిగా నిలిచి ఉండునుగాక.
ప్రార్థించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసు రక్షక, మహిమగల రాజా, కృపగల దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజమే, ఇశ్రాయేలీయులతో ప్రయాణం చేసిన నీ మందసం షిలోహులో నివసించి ఉన్నంత కాలం ప్రభువా, ఆ ప్రాంతం అంతా ప్రభావంతో నిండుకుంది. ఎప్పుడైతే మందసం వెళ్ళిపోయిందో ప్రభావము వెడలిపోయిందని ఏడ్చారు ప్రభువా. దేవా, అది దాగోను గుడిలో ఉన్నప్పుడు దాగోను సాష్టాంగపడినట్టుగా మేము చూస్తున్నాం, బోర్ల పడినట్టుగా మేము చూస్తున్నాం. దేవా, ఈ రోజున మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా, దానికి మందసమునకు విలువ ఇవ్వకుండా, నీ సన్నిధికి విలువ ఇవ్వకుండా 20 సంవత్సరాలు వాళ్ళ ప్రాంతంలో సంచారం చేసినప్పటికీ ఆ ప్రాంతం దీవించబడలేకపోయింది, ఆశీర్వదించబడలేకపోయింది. కేవలం 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని మీరు దీవించారు. ఆ ఇంటి వారందరినీ ఆశీర్వదించారు, ఆ ఇంటి వారందరికీ దీవెనిచ్చారు ప్రభువా. ఈ మాటలు విన్న మేము నీ సన్నిధికి, నీ మాటకు విలువనిచ్చి సాష్టాంగపడి నీ ఎదుట లోబడి విధేయులముగా మీరిచ్చి ఆశీర్వాదాన్ని పొందుకునే కృప మాకందరికి దయచేయండి. విన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి, మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి. ఒక ఉభయదేదం అనుభవాన్ని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, నీ సన్నిధికి సాష్టాంగపడే అనుభవం మాకు దయచేయండి అయ్యా. నీ వాక్యానికి లోబడే తత్వాన్ని మాకు దయచేయండి. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వాదకరంగా మార్చండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, ప్రతి ఒక్కొక్కరిని వారి కుటుంబాలను దీవించండి. మేమందరం నీ సన్నిధి కాంతిలో అభివృద్ధి చెందు కృప దయచేసి మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాను. శ్రీనివాస్ గారిని మీరు బలపరచండి, మారు మనస్సు అనుభవాన్ని దయచేయండి, రక్షణ అనుభవాన్ని దయచేయండి, మీ సన్నిధికి నడిపించండి ప్రభువా. ఆయనను మీరు దర్శించండి ప్రభువా, నూతనమైన మనస్సును కలిగించండి, ఆరోగ్యమును దయచేయండి. అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను, ఆరోగ్యం అనుగ్రహించండి, రక్షణకు తగిన జీవితాన్ని దయచేయండి, ప్రార్థనలో విశ్వాసములో స్థిరపరచండి, బలపరచండి తండ్రి. స్తోత్రం, దీవించండి నాయన. అలాగే ఇచ్చిన అయ్యా కుమారుడు దినకరణ కొరకు నీకు వందనాలు. చేస్తున్న జాబ్ లో అంచెలంచెలుగా అభివృద్ధి పరచండి, నమ్మకంగా చేయనట్లు కృప చూపించండి. కుమారుణ్ణి నీ సన్నిధిలోనికి ఎదిగే కృప దయచేయండి అయ్యా. మంచి అలవాట్లు, క్రమమైన పద్ధతిని మీరు నేర్పించండి. చెడు వ్యసనములు, చెడు స్నేహాలకు దూరంగా ఉండుటకు కృప చూపండి దేవా. ఆయనను ఆశీర్వదించండి, చక్కని భవిష్యత్తు ఆయన కొరకు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే స్వాతి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ ఎంతో కష్టపడుతున్నది ప్రభువా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నది నాయన. బిడ్డకు మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి, తెలివి దయచేయండి, మంచి ఉద్యోగం పొందుకునే కృప దయచేయండి, తన కష్టానికి తగిన ప్రతిఫలం మీరు దయచేయండి, చక్కని భవిష్యత్తు తన కొరకు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇచ్చిన రక్షణ కొరకై నీకు స్తోత్రం. అలాగే సిస్టర్ శ్వేత గారి కొరకు, తన యొక్క కుటుంబం కొరకై అయ్యా, తనకిచ్చిన కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ బిడ్డలు కూడా నీ సన్నిధిలో అభివృద్ధి చెందే కృప దయచేయండి. తను చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి, కుమార్తెను ఆశీర్వదించండి, దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ కుటుంబాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఎంతవరకు నీ సన్నిధిని అనుభవించే కృప మాకు ఇచ్చారు, నీ సన్నిధిలో గడిపే అనుభవాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని, ఆశీర్వదించి పంపించమని, సమాధానంతో నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీక అన్యోన్య సహవాసము, సమాధానం, నెమ్మది ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, ముఖ్యంగా ఈ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.